డెంటల్ ఇంప్లాంట్స్ తక్కువ ఖర్చులో చేసుకునేది, తక్కువ సమయంలో చేసుకునేవి ఇంప్లాంట్స్ చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా తీసుకున్నప్పుడు కేసును బట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క డిఫరెంట్ సొల్యూషన్ ఉంటుంది. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అంటే ఇప్పుడు మనం డ్యాన్స్ తీసుకుంటే ఏ పాటకి ఆ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ ఉన్నప్పుడు ఫోక్ ఎలా దానికి డ్యాన్స్ చేస్తారా, బట్ ఐ మీన్ సపోజ్ ఒక పర్సనల్ అప్రోచ్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్, హెల్త్ బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళ వయస్సు, వాళ్ళకు ఉండే డెంటల్ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం. అయితే ఇప్పుడు మేము జర్మనీలో సీనియర్ మోస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్ ఏంటి సార్ అని ఒక 10 years బ్యాక్ అడిగినప్పుడు ఒకరేమో ఏం చెప్పారంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అని, ఒక వరల్డ్లో ఏం చెప్పారంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ట్రై టు సింప్లిఫై ద ప్రాసెస్. అంటే ఏదైనా సాధ్యమైతే దాన్ని సింప్లిఫై చేయ ప్రాసెస్ని. డోంట్ కాంప్లికేట్. పేషెంట్ 10 సార్లు తిరిగేది, వాపు వచ్చేది, నొప్పి వచ్చేది, హై కాస్ట్ ఇన్వాల్వ్డ్ అవాయిడ్ చేయడం బెటర్. అది ఎవరైనా నేను పేషెంట్గా ఉన్నా కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. కొంత తక్కువ సమయంలో ఏదవుతుంది అండ్ ఎక్కువ కాలం మానుతుంది, ప్లస్ కాస్ట్ కూడా కొంత రీజనబుల్గా ఉండేది. అంటే రీసెంట్గా వచ్చింది బేసల్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. ఈ బేసల్ ఇంప్లాంట్స్ అనేది నార్మల్గా బోనులో 2 రకాలు ఉంటాయి. మన పంటి పైన ఇమీడియట్గా ఉండేది అల్లార్ బోన్, సాఫ్ట్ బోన్ అంటాం. సో దాని పైన ఉండేది హార్డ్ బోన్ అంటాం. ఈ ఏరియాలో ఉంటుంది. సపోజ్ ఎవరికైనా మొత్తం పళ్ళన్నీ కదులుతున్నాయి, మొత్తం తీసేసి చేసుకోవాలి అంటే మేము 80% మందికి ఇంతకుముందు ఇంప్లాంట్స్ వేసేవాళ్ళం కాదు. 80 కాదు 90% మందికి. ఎందుకంటే ఎముక తక్కువ ఉంది, ప్లస్ ఆ బోన్ కూడా సాఫ్ట్ డెన్సిటీ తక్కువ ఉందని. సో ఇప్పుడు బేసల్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ 10 ఏళ్లలో మేము వచ్చిన 100 మందిలో 95% మందికి ఇంప్లాంట్స్ వేస్తున్నాం. అండ్ సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 95-96 అబోవ్ ఉంటుంది. కుట్లు లేవు, కోత లేదు, మినిమం ఇన్వాజివ్. ఎక్కడ వరకు అవసరమైతే అక్కడ వరకే రంధ్రం వేసి ఇంప్లాంట్ వేయడం. ఈ ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు హై డెన్సిటీ ఉండే బోన్లో వేస్తాం. అండ్ కాస్ట్ కూడా ఇవి కొంత తక్కువ ఉంటాయి. తీసుకున్నప్పుడు నార్మల్ 20-25 వేలకే ఒక ఇంప్లాంట్ కంప్లీట్ అవుతుంది. బేసల్ ఇంప్లాంట్ ఒక్కొక్క ఇంప్లాంట్. కొన్ని ఇంకా మంచి హైకి ప్రీమియంకి వెళ్ళినప్పుడు 30,000 దాకా ఉంటుంది. సో సెకండ్ ఇంప్లాంట్స్లో తీసుకుంటే తక్కువ హై కాస్ట్ ఉండేవి కూడా ఉన్నాయి. ఒక 45-50,000 వరకు ఒక్కొక్క ఇంప్లాంట్ ఉండేవి ఉన్నాయి. సో అదేవిధంగా 15,000కి మరీ తక్కువ ఉండేవి కూడా ఉన్నాయి. సో వాళ్ళ పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి చేసుకునేది. అయితే ఈ ఇంప్లాంట్స్ అనేది సపోజు 1, 2, 3 చేసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, 5-6 చేసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, మొత్తం 32 చేసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో 3 నెలలు 6 నెలలు ఎక్కువ తిప్పేవాళ్ళం పేషెంట్స్ని మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు 32 రీప్లేస్ చేసేది కూడా మొత్తం 4-5 రోజులు 1 వీక్లోనే కంప్లీట్ అయిపోతున్నాయి. సో లేజర్ ఉపయోగం, లేజర్ రావడం అండ్ టెక్నాలజీలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్, ఇంప్లాంట్లో వచ్చిన డిజైన్స్, థిన్ అండ్ లాంగ్ ఇంప్లాంట్స్ అండ్ స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్స్, జర్మన్ ఇంప్లాంట్స్ అండ్ స్విట్జర్లాండ్ ఇంప్లాంట్స్. ఇప్పుడు ఎస్పెషలీ బేసల్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత చాలా సింప్లిఫై అయిపోయింది. అండ్ రిజెక్షన్ కూడా, సపోజ్ ఎవరికైనా షుగర్ ఉంది, ఇంతకుముందు ఇంప్లాంట్స్ వేసేవాళ్ళం కాదు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా HbA1c 7 లోపల ఉంటే ఇంప్లాంట్స్ వేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి 12-10 ఉంటే ఒక 6 months వర్క్ చేసి దాన్ని 7కి తీసుకొచ్చి ఆ 7కు ఉన్న టైంలో వేస్తాం. ఇంతకుముందు బోన్ తక్కువ ఉండే వాళ్ళకి వేసేవాళ్ళం కాదు, బోన్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా వేస్తున్నాం. వచ్చిన డిజైన్స్ అంటే ప్లేట్ ఇంప్లాంట్, డిస్క్ ఇంప్లాంట్స్ అని ఇలా రకరకాల చేంజెస్, అడ్వాన్స్మెంట్స్ వచ్చి రావడం వల్ల తర్వాత ఎక్కువ శాతం మంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల మంది మొత్తం పళ్ళు కదులుతూనో లేదా మొత్తం పళ్ళు తీసేసి సెట్ పెట్టుకున్న వాళ్ళు లేదా మొత్తం పళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది ఇప్పటికీ ఆ ఇంప్లాంట్స్ అంటే నొప్పో భయమో అనుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ మేము గమనించింది ఏంటంటే ఈ పళ్ళుని కదులుతున్నా కానీ పళ్ళుని లేకుండా అలాగే జీవిస్తున్న వాళ్ళకంటే పళ్ళుకు ఇంప్లాంట్స్ చేసుకున్న వాళ్ళ జీవన శైలి మెరుగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతున్నారు. మేము చూసింది ఏంటంటే పళ్ళన్నీ పోయిన తర్వాత చాలా ఫాస్ట్గా చనిపోతున్నారు. మేము చూసిన తర్వాత ఒక 3-4 ఏళ్ళకి మొత్తం పళ్ళు పోయిన తర్వాత ఫేస్లోనే చేంజ్ వచ్చేస్తుంది. ఇంకొక 5-6 ఏళ్ళకి వాళ్ళు మా దగ్గర ఒక 100 కేస్ షీట్స్ ఉంటే ఓల్డ్ పేషెంట్స్ ఎప్పుడైనా మేము ఇనాగరల్ ఆఫర్స్ లేకపోతే ఇంప్లాంట్స్ వాళ్ళు కాస్త మాకు డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మేము పేషెంట్కి డిస్కౌంట్ ఇచ్చేదానికి ఫోన్ చేస్తే ఓల్డ్ పేషెంట్స్కి 2 years బ్యాక్ 3 years ఇప్పుడు లేరండి, చనిపోయారండి అలా చెప్తుంటారు. అయితే ఇప్పుడు మేము ఇంప్లాంట్స్ చేసిన పేషెంట్ సపోజ్ నేను ఈ 13 ఏళ్లలో 14 ఏళ్ళలో కొన్ని 100 మందికి వేసాం. దీంట్లో ఈ మెజారిటీ అసలు ఎవరు చనిపోవడం అనేది అసలు చూడలేదు. కారణం పళ్ళన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు మేము పెద్దవాళ్ళం కాదు, మాకు వయసు పైబడిందనే సైకలాజికల్ ఫీలింగ్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివ్ చేసుకుంటున్నారు, వాకింగు, వాళ్ళ డ్రెస్సింగు అన్నీ.
మేము చూసిన మెజారిటీ అసలు టీ షర్ట్లు వేసుకొని వస్తుంటారు పెద్ద వయసు వాళ్ళే. అలా వాళ్ళ అప్రోచ్ లైఫ్ పట్ల మారిపోతుంది. తర్వాత కాస్ట్ తీసుకున్నప్పుడు మీరు పెట్టుకోగలిగితే మీరు ఎప్పుడు హై కాస్ట్ మంచివి చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు నన్ను అడిగితే నన్ను ఏం చేసుకుంటాను అంటే నేను నాకు పర్మనెంట్గా ఉండాలా అండ్ మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం రాకూడదు అండ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేవి ఉన్నాయి వాటికి ఆప్ట్ చేస్తాను. నాకు కొంత ఖర్చు ఎక్కువైనా కానీ ప్రాబ్లం రిపీట్ అవ్వకూడదు అండ్ దాని చుట్టూ ఇన్ఫెక్షన్లు పస్సు అలాంటివి రాకూడదు. సో అలాంటప్పుడు సపోజ్ ఎక్కడో ట్రావెలింగ్లో ఉన్న ఇబ్బంది వస్తే ఏం చేస్తాం, చేసుకునేటప్పుడు మంచిది చేసుకోవాలి. సెకండ్, డాక్టర్ ఎక్స్పీరియన్స్, ఈ డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంప్లాంట్స్ చేసుకునేటప్పుడు తక్కువ కాస్ట్ ఉండేవి 15,000కి 18,000కి అలా ఇంప్లాంట్స్ ఉన్నాయి. మంచివి అంటే మీకు 20,000-25,000 ఉన్నాయి. వెరీ గుడ్ అంటే 30,000-35,000 ఉన్నాయి. ఇంకా ఎక్సలెంట్, నోబెల్ బయోకేర్, బయోహార్జన్స్, నెంబర్ 1 వరల్డ్ గ్లోబల్ లీడర్స్ అంటే మీకు 40,000, 45,000, 50,000 దాకా ఉన్నాయి. క్యాపులు కూడా పెట్టే మనం వాడేది కాస్ట్ 2-3 నుంచి మెటల్ సెరమిక్ క్యాప్స్ 5,000 దాకా ఉన్నాయి. జర్కోనియా తీసుకుంటే తక్కువలో చేసే జర్కోనియాలు 5-6,000 నుంచి మంచి మీడియం 12,000, 10,000, 12,000 మీడియం రేంజ్లో ఉన్నాయి. మంచి క్వాలిటీ కావాలంటే 15,000, 18,000 ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ హై ఎండ్ వచ్చి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది అండ్ ఫినిషింగ్ ఎక్సలెంట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసేదానికి న్యాచురల్గా ఉంటాయి. ఇన్ఫెక్షన్లో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.